విశాఖపట్నం పెందుర్తి మండలం దగ్గవానిపాలెం రాయుడువారి కల్లాలలో నివసిస్తున్న పేదలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని జీవీఎంసీ అధికారుల్ని కోరుతున్నారు. సుమారు 25 సంవత్సరాలుగా ఉనికిలో ఉన్న తమ కాలనీలో కనీస వస్తువులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. కాలనీలో మంచినీటి సమస్య పరిష్కరించాలని జీవీఎంసీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలిచ్చినా స్పందన లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఉన్న ఒక్క చేతి పంపు నుంచి నీటిని తీసుకోవడం చాలా కష్టంగా ఉందని, ఇంటింటికి మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని జీవీఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కృష్ణా జిల్లా పామరు మండల పరిధిలోని నిమ్మలూరు గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. మచిలీపట్నం బైపాస్ రోడ్ నుంచి గ్రామంలోకి వెళ్లే రహదారి గుంతలమయమై ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో మంచినీటి సమస్య కూడా ఎక్కువగా ఉందని తెలిపారు. గ్రామంలోని బావుల నుంచి నీటిని తోడుకుని తాగాల్సిన దుస్థితి ఏర్పడింది. గ్రామ పంచాయతీ అధికారులు ఫిల్టర్ పనిచేయడం లేదంటూ క్లోరినేషన్ చేయని నీటిని సరఫరా చేస్తున్నారు. తమ గ్రామంలో రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చేతన ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎండీఓకు వినతి పత్రం అందజేశారు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం బంజారా కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచాలని స్థానిక అధికారులకు, నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలనీ ఏర్పడి 25 సంవత్సరాలవుతున్నా ఇంతవరకు అధికారులు కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బంజారా కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.